శివత్రయం అధ్యాయం 3వ భాగం. కొత్తగా నమోదు చేయబడ్డ గుణతెగవారు వలసదారుల శిబిరంలోని నివాస సముదాయాల వద్ద చేరుకున్నారు. అక్కడ ప్రధాన ద్వారం వద్ద నంది వీరి కోసం ఎదురుచూస్తున్నాడు. వీరిని చూడగానే నంది లోపలకు తీసుకువెళ్ళాడు. అక్కడ మార్గాలన్నీ శ్రీనగర్లో ఉన్నట్లే ఉన్నాయి. ఉత్తర దక్షిణాలు, తూర్పు పడమరల గీతలు గీసినట్లు ఆ ప్రాంతాలు గల్లుగల్లుగా విభజిస్తున్నాయి. వాటికి రెండు పక్కల పదచారుల కోసం కట్టి ఉన్న గట్లు తమ గూడెంలోని మట్టి మార్గాలతో పోలిస్తే చాలా విరుద్ధంగా ఉంది. ఇంతలో శివుడు ఆ మార్గం మీద మరో వింత విషయాన్ని గమనించాడు. నంది, ఆ మార్గం మధ్యలో వేరువేరు రంగుతో పరిచిన రాళ్ళు ఏమిటి? అడిగాడు శివుడు. వాటి కింద భూగర్భ మురుగుపారుదల కాలువలు ఉంటాయి శివ. అవి నగరంలోని మురుగునంతటిని శిబిరం బయటకు తీసుకువెళ్తాయి. మొత్తం శిబిరం అంతా పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండడానికి అవి దోహదం చేస్తాయి. మొలుహ వాసులు అంత చిన్న చిన్న విషయాలను కూడా అతి జాగ్రత్తేమో అనిపించేలా సునిశితంగా ప్రణాళిక చేయడాన్ని చూసి శివుడు ఆశ్చర్యపోయాడు. ఇంతలో గుణతెగవారు వారికి కేటాయించిన భవనం వద్దకు చేరుకున్నారు. మలుహ రాజ్యానికి తరలి రావాలనే నిర్ణయం తీసుకున్నందుకు తమ నాయకుడికి లెక్కలేనన్ని సార్లు ధన్యవాదాలు తెలుపుకున్న గుణతెగవారు ఆ భవనాన్ని చూడడంతో మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. వాళ్లకు కేటాయించిన 3 అంతస్తుల భవనంలో ఒక్కొక్క కుటుంబానికి కావలసిన విశాలమైన సౌకర్యవంతమైన నివాస భాగాలు కేటాయించారు. ప్రతి గదిలోనూ సౌకర్యవంతమైన వస్తు సామాగ్రి, ముఖాలు చూసుకునేందుకు వీలుగా అద్దంలు, నునుపు చేసి గోడలు తరలించిన రాగి పళ్ళెం ఉన్నాయి. అన్ని గదుల్లోనూ పరిశుభ్రమైన దుప్పట్లు, తువ్వాలు, కొన్ని బట్టలు కూడా ఉన్నాయి. అక్కడున్న బట్టని తడిమి చూస్తూ ఇది ఏ పదార్థం అని దిగ్భ్రాంతితో శివుడు అడిగాడు. అది పత్తి నీళ్లు శివ అని అతని వెంట ఉన్న చిత్రాంగదుడు ఉత్సాహంతో బదులిచ్చాడు. మా ప్రాంతంలో పెరిగే పత్తి మొక్క నుంచి మీరు చేతితో పట్టుకున్న నూలు బట్టలు తయారు చేస్తారు. ప్రతి గదిలోనూ ఒక విశాలమైన కిటికీ ఉంది. దాని ద్వారా సూర్యుడు వెలుతురు, వేడి ధారాళంగా లోపలికి వస్తున్నాయి. అలాగే గది వెలుతురు నిచ్చే కాగడ నియంత్రించబడే విధంగా గోడలు లోహపు కడ్డీలకు కట్టబడి ఉంది. ప్రతి గదికి అనుబంధంగా ఒక స్నానాల గది ఉంది. ఆ గదిలో నేల కొంచెం ఏటవాలుగా చుక్క నీరు కూడా నిలవకుండా ఉండేలా ఏర్పాటు చేయబడింది. స్నానాల గది కుడివైపు చివరి గచ్చుకేసిన ఒక లోతైన పళ్ళెం ఉంది. అదేమిటో, దేనికి వాడతారో గుణతెగవారికి ఏమాత్రం అర్థం కాలేదు. దానికి పక్కనే ఉన్న గోడకు ఒక విధమైన పరికరం అమర్చబడి ఉంది. దానిని తిప్పితే గొట్టంలోంచి నీటి ధార బయటకు ప్రవహిస్తుంది. ఇదేదో మాయగా ఉందే, భద్రుని తల్లి గొనుక్కుంది. అంతేకాకుండా ఆ భవనం ప్రధాన ద్వారం ఆనుకొని ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నుంచి ఒక వైద్యురాలు, ఆమె సహాయకురాలు బయటకు వచ్చి శివుణ్ణి పలకరించారు. వైద్యురాలు పిట్టలాంటి మనిషి. చామంచాయతో ఒక తెల్లని బట్టను చుట్టుకుంటూ పంచెలా కట్టుకుంది. దాన్ని మలుహలో ధోపతి అంటారట. మరో తెల్ల బట్టను రవికెలా ఛాతికి చుట్టుకుంది. మరో తెల్లని వస్త్రాన్ని భుజాల చుట్టూ కప్పుకుంది. దాన్ని అంగవస్త్రం అంటారంట. ఆమె నుదుటి మీద తెల్లటి చుక్క ఉన్నది. ఆమె తల చాలా భాగం క్షవరం చేయబడి నున్నగా ఉంది. నడినెత్తిన కొద్దిపాటి భాగం జుట్టు ముడిచి తీర్చి కొప్పులా అమర్చబడి ఉంది. ఆ కొప్పును చోటి అంటారట. జానవ్ అని పిలుస్తున్న పొడవాటి దారం ఆమె ఎడమ భుజం మీద నుంచి నడుం వరకు వేలాడుతూ కుడివైపు వరకు వెళ్ళింది. ఆమె చూసిన నంది ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు. చాలా గౌరవం ఉట్టిపడేలా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, అమ్మా ఆయుర్వతి, మీ స్థాయిలోని వైద్యులను నేనిక్కడా ఊహించలేదు అన్నాడు. ఆయుర్వతి నంది వంక చిరునవ్వుతో చూస్తూ మర్యాదగా ప్రతి నమస్కారం చేసింది. ప్రతి వైద్యుడు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ అనుభవం పెంచుకోవాలనే సిద్ధాంతాన్ని నేను పూర్తిగా విశ్వసిస్తాను దళపతి. నేను, నా జుట్టులోని వారంతా ఆ నియమాన్ని అనివార్యంగా పాటిస్తాం.
ఇంతకీ మీరు నన్ను క్షమించాలి, నేను మిమ్మల్ని గుర్తించనే లేదు. మనం ఇంతకు ముందెప్పుడైనా కలిసామా అని అడిగింది. నన్ను నంది అంటారమ్మా, నేనొక దళపతిని. మనం ఇంతకు ముందెప్పుడూ కలుసుకోలేదు. కానీ మలూహ రాజ్యంలోనే అత్యున్నత స్థాయి వైద్యులైన తమకు తెలియని వారుండరు కదా. ధన్యవాదాలు దళపతి అంటే నంది అతడి పొగట్టుతో ఇబ్బంది పడినట్లు ఆయుర్వతి గొంతుతో స్పష్టంగా తెలుస్తుంది. కానీ మీరు నా గురించి చెప్పిన మాటలు అతిశయోక్తులే. ఈ రాజ్యంలో నాకన్నా ప్రతిభావంతులు చాలామంది ఉన్నారు అంటూ శివుడు వైపు తిరుగుతూ, మలూహకు స్వాగతం. నన్ను ఆయుర్వతి అంటారు. మీ వైద్యానికి నన్ను కేటాయించారు. మీరు ఆ నివాసంలో ఉన్నంత కాలం మా సహాయకులు మీకు తోడుగా ఉంటారు. శివుడి నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం చూసిన చిత్రాంగదుడు కొంచెం మాత్రంగా, శివ, ఇవి తాత్కాలిక నివాసాలే. రోగానుమానం నిర్మూలమైన వెలితీరే వరకు, అంటే 7 రోజులు మాత్రమే మీరిక్కడ ఉంటారు. ఆ తర్వాత మీకు కేటాయించే శాశ్వత నివాసాలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి అన్నాడు. పర్వాలేదు మిత్రమా, ఈ నివాసాలు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. మేము ఊహించుకున్న దానికన్నా ఎన్నో రెట్లు బాగున్నాయి అంటూ శివుడు స్పందిస్తాడు. నువ్వేమంటావు పిన్ని అంటూ భద్రుడు తల్లి వైపు తిరిగి నవ్వుతూ అడిగాడు. అడుగుతూనే చిత్రాంగదుడి వైపు తిరిగి కొద్దిగా ముఖం చిట్లించి, కానీ ఈ రోగానుమాన నిర్మూలమైన వెలితి ఎందుకు? నంది జోక్యం చేసుకున్నాడు. శివ, ఈ రోగానుమాన నిర్మూలన వెలి అనేది కేవలం ఒక మందు తీసుకోవడం, ఒక ముందు జాగ్రత్త చర్య. మలూహలో రోగాల సంఖ్య చాలా తక్కువ. వలసదారుల వల్ల ఒక్కొక్కసారి రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ వారం రోజులు మిమ్మల్ని విడిగా ఉంచి పరిశీలించి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా నయం చేస్తారు అంటూ వివరించాడు. రోగాలను నియంత్రించడానికి మీరంతా పరిశుభ్రత ప్రమాణికను కఠినంగా పాటించాల్సి ఉంటుంది అందుకది ఆయుర్వతి. శివుడు నంది వంక అనుమానంగా చూశాడు. పరిశుభ్రత ప్రణామాల తీక్షణంగా అడిగాడు. నంది కొంచెం ఇబ్బంది పెడుతున్నట్లుగా ముఖం పెట్టి భయపడాల్సిందేమీ లేదన్నట్టు చేతితో సైగ చేశాడు. సనుగుతున్నట్లుగా, దయచేసి ఆమె చెప్పినట్లు వినండి శివ. ఇవన్నీ మేము మలూహలో తప్పక పాటించే సాధారణ ఆరోగ్య పద్ధతులు. ఆయుర్వతి అమ్మగారు ఈ రాజ్యంలో అత్యుత్తమైన వైద్యురాలు. మీరు వినడానికి సిద్ధంగా ఉంటే నేను మీకు కొన్ని సూచనలు ఇవ్వాలి అంది ఆయుర్వతి. ప్రస్తుతానికి మేము ఖాళీగా ఉన్నాము గంభీరంగా అన్నాడు శివ. ఆ తర్వాత అయితే ఖర్చు అవుతుంది. శివుడు చమత్కారం అర్థం కానట్లు ఆయుర్వతి భావరహితమైన ముఖంతో చూసింది. భద్రుడు ఆమె అవస్థ చూసి చిన్నగా నవ్వాడు. మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు పెలుసుగా అంది ఆయుర్వతి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం క్షాళన ప్రక్రియ ప్రారంభిద్దామంటూ వెనక్కి తిరిగింది. వైద్యులు కేటాయించిన నివాసం వైపు వెళ్తూ ఈ మురికి వలసదారులకు ఆయుర్వతి తనలో తను గొనుక్కుంది. శివుడు తన భృకుటీలను పైకి లేపుతూ భద్రుని వంక నిష్కపటంగా నవ్వాడు. ఆ రోజు గుణవాళ్ళందరూ తమ రాత్రి భోజనాన్ని స్పష్టంగా ముగించి తమ గదులకు వెళ్లే ముందు ఒక విచిత్రమైన ఔషధ ద్రావణాన్ని తాగించారు. చీ అని వెక్కిరించి మొహం పెట్టి అన్నాడు భద్రుడు. ఇది గేదె ఉచ్చలా ఉంది. అది గేదె ఉచ్చ రుచిలా ఉందని నీకెలా తెలుసు అని తన మిత్రుని వీపును తడుతూ చమత్కరించాడు శివుడు. సరే, నీ గదికి వెళ్ళు, నాకు కూడా నిద్రొస్తుంది. ఇంతకీ నువ్వు పక్కలను చూసావా? ఇది నా జీవితంలోకెల్లా అత్యుత్తమైన నిద్రై ఉంటుంది. నేను పడగని చూశానులే నవ్వాడు శివుడు. నేను ఇప్పుడు దాన్ని అనుభవించా, బయటకు పో. భద్రుడు పెద్దగా నవ్వుతూ శివుని గది నుంచి తన గది వైపు వెళ్ళాడు. గదుల్లో అసహజమైన మెత్తటి పక్కల గురించి మాట్లాడుతున్నవాడు భద్రుడు ఒక్కడే కాదు. వాళ్ళ జీవితంలో ఇంతకు ముందెన్నడూ లేనంత అద్భుతమైన నిద్ర అనుభవించబోతున్నామని ఉవ్వెళ్ళూరుతూ తమ గదులకు పరిగెత్తుతున్నారు ఆ తెగవారంతా.
కానీ ఓ ఆశ్చర్యం ఎదురు కాబోతుందని వారికి తెలియదు. గదిలో శివుడు పక్క మీద అసహనంగా అటూ ఇటూ దొర్లాడాడు. అతడు కాషాయ రంగు దోపతి ధరించి ఉన్నాడు. అతని పులి చర్మాన్ని శుభ్రం చేయాలని చెబుతూ ఉదయమే లాక్కున్నారు. అతడి నూలు అంగవస్త్రం మంచం పక్కనే ఉన్న కుర్చీ మీద వేలాడుతుంది. సగం వెలుగుతున్న చిలుంబు గొట్టం ఆ పక్కనే ఉన్న చిన్న బల్ల మీద ఉంది. ఈ పాడు పక్క మరీ మెత్తగా ఉంది. నిద్రే పట్టడం లేదు. చివరికి తమ పక్క మీద వేసి ఉన్న పలిచడి దుప్పటిని కిందకు లాగి నేల మీద వేసుకొని పడుకున్నాడు. ఇది కాస్త మెరుగు. నిద్ర కొద్ది కొద్దిగా పడుతుంది. కానీ తన గూడెంలో పట్టినట్లు గాఢ నిద్ర పట్టేలా లేదు. తన గుడిసెలో గరుకుగా ఉండే నేల వీపుకి తగలకపోతే ఏమిటో పోగొట్టుకున్నట్లుంది. అలాగే ఎంత పట్టించుకోవద్దనుకున్నా పట్టించుకోకుండా ఉండలేని విధంగా ఈలలు వేస్తూ కైలాస శిఖరం నుంచి దూసుకు వచ్చే గాలులు తగలకపోతే, ఆ చప్పుడు వినకపోతే ఏదో లోటుగా ఉంది. తన పులి చర్మం నుంచి వచ్చి వాసన లేకపోవడం కూడా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు తామున్న పరిసరాలు తమ గూడెంలోని పరిస్థితుల కన్నా చాలా మెరుగ్గా ఉన్నాయనడంలో సందేహమే లేదు. కానీ అవన్నీ కొత్తగా పరాయిగా ఉన్నాయి. అయితే కాసేపటికి అతనికి సహజానం మేలుకొని అసలు సమస్యను పట్టుకుంది. తేడా గదిలో కాదు, నీలోనే ఉంది. తనకు విపరీతంగా చెమటలు కారుతున్నాయని అప్పుడే శివుడు గమనించాడు. గదిలోకి చల్లటి గాలి వీస్తున్న చెమటలు ధారాపాతంగా కారుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. గది గోడలు గిరగిరా తిరుగుతున్న భావన. తన శరీరం అంతా తేలిగ్గా అయిపోయి గాలిలో తేలుతున్నట్లుంది. మంచి దెబ్బకు గడ్డగట్టుకుపోయి ఉన్న కుడికాలు వేలు మంటలో పెట్టినట్లు వేడిగా అనిపిస్తుంది. ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. నోరు తెరిచి గట్టిగా గాలి పీల్చాడు. అయినా గాలి చాలినట్లు లేదు. పూర్తిగా ఏకాగ్రత పెట్టి బలమంతా ఉపయోగించి నోరు విశాలంగా తెరిచాడు. సాధ్యమైనంత గట్టిగా గాలి పీల్చేందుకు ప్రయత్నించాడు. గాలి కూడా అతడికి సహకరించేందుకు ప్రయత్నిస్తుంది. కిటికీల వద్ద ఉన్న తెరలను తోసుకు లోపలికి వచ్చింది. కాస్త గాలి ఆడినట్లు అనిపించడంతో శివుడు శరీరం కొంచెం ఊరటిల్లింది. అది కొద్ది క్షణాలే. మళ్ళీ శరీరంలో అంతర్గత పోరాటం మొదలైంది. శివుడు తన దృష్టినంతా ఊపిరి మీద పెట్టి సాధ్యమైనంత ఎక్కువ గాలి పీల్చాడు. టక్ టక్ తలుపు తడుతున్న శబ్దం వినపడింది. ఒక్క క్షణం పాటు తన శరీరం పడుతున్న కష్టాన్ని మర్చిపోయాడు. ఇంకా ఊపిరి పీల్చడం కష్టంగానే ఉంది. భుజం లోపల ఎముకలు కదులుతున్నట్లుగానే ఉన్నాయి. కానీ బాధ తగ్గిపోయింది. తల వంచి కాలి బొటనవేలు వంక చూశాడు. అక్కడ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. దాన్ని ముట్టుకొని తనిఖీ చేయడానికి వంగాడు. పట్టుకొని కదిలించాడు. చాలా ఏళ్ల తర్వాత మొదటిసారి సహజంగా కదులుతున్న ఆ వేలు టకటకా అని చప్పుడు చేసింది. ఊపిరి పీల్చడం మాత్రం ఇంకా కష్టంగానే ఉంది. పైగా కంఠం వద్ద చాలా చల్లగాలి వీస్తుంది. కదులుతుంటే కళ్ళకు చీకట్లు కమ్మినట్లయింది. కానీ గుమ్మం దగ్గరున్న భద్రుడిని గుర్తుపట్టగలిగాడు. భయాందోళనతో కూడిన స్వరంతో గుసగుసలాడాడు. శివ, అర్ధరాత్రి నిద్ర లేపినందుకు ఏమీ అనుకోకు. మా అమ్మకు ఉన్నట్టుండి విపరీత జ్వరం వచ్చింది. ఇప్పుడేం చేయను? శివుడు వెంటనే భద్రుడి నుదుటిన చేత్తో తాకాడు. నీకు కూడా జ్వరంగా ఉంది భద్ర. నీ గదికి వెళ్ళు. నేను వెళ్ళి వైద్యులను పిలుచుకొస్తాను. శివుడు నడవలో వైద్యుల కోసం పరిగెడుతుండగానే మిగిలిన గదుల తలుపులు కూడా తెరుచుకున్నాయి. అందరి నోట ఒకటే మాట, ఆకస్మిక జ్వరం, రక్షించండి. శివుడు గబగబా మెట్లు దిగి వైద్యుల నివాసం వద్దకు వెళ్ళాడు. బలంగా తలుపు కొట్టాడు. ఆ చప్పుడు కోసం ఎదురు చూస్తున్నట్లుగా కొద్ది క్షణాల్లోనే తలుపు తెరిచింది ఆయుర్వతి, మా తెగవారందరూ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. మీరు తొందరగా రండి. వారికి మీ సహాయం కావాలి. ఆయుర్వతి శివుడి నుదుటిని తాకి చూసింది. మీకు జ్వరం రాలేదా అని అడిగింది. శివుడు తల అడ్డంగా ఊపాడు. లేదు అన్నాడు. ఆయుర్వతి ఆశ్చర్యపడినట్లు ఆమె కనుబొమ్మలు స్పష్టంగా ముడుచుకున్నాయి. ఆమె సహాయకుల వంక తిరిగి రండి అంది. వచ్చేసింది, మనం వెళ్దాం. ఆయుర్వతి ఆమె సహాయకులు భవనంలోకి పరిగెత్తారు. ఎవరో పిలిచినట్లు చిత్రాంగదుడు కూడా అక్కడికి వచ్చాడు. శివుణ్ణి ఏమైంది అని అడిగాడు. ఏమో నాకు తెలీదు. మా వాళ్ళందరూ ఒకేసారి అనారోగ్యం పాలయ్యారు. శివుడు బదులిచ్చాడు.
మీకు కూడా విపరీతంగా చెమటలు కారుతున్నాయే. నా గురించి బెంగపడకండి. నాకు జ్వరం లేదు. నేను తిరిగి మా భవనంలోకి వెళ్తున్నా. మా వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. చిత్రాంగదుడు తల ఊపాడు. ఈలోగా నేను వెళ్ళి నందిని పిలుచుకు వస్తాను. ఈ అధ్యాయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అధ్యయనాలు చాలా ఉన్నాయి, వాటిని కూడా వినండి. థ్యాంక్ యూ సో మచ్.